హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూస్తున్నాం మా పత్తి చేను. ఇది మొత్తం మీరు చూడొచ్చు, బాగా ఉంది కదండి మా పత్తి చేను. మీరు మా పత్తి చేనుని బాగా చూడొచ్చు. ఫ్లవర్స్, ఇంకా ఇప్పుడు చూస్తున్నాం ఎడమ కాలువ, పెద్ద కాలువ అంటారు దీన్ని. ఇవాళైతే కాలువ బాగా వస్తుంది, ఎందుకంటే నాగార్జున సాగర్ గేట్స్ ఓపెన్ చేశారు కాబట్టి కాలువ బాగా వస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, స్టెప్స్ లాగా ఉన్నాయి కదా, కాలువలోకి దిగి వెళ్ళడం మళ్ళీ పైకి రావడానికి ఇవి స్టెప్స్ అన్నమాట. మేమే చేసాం ఫ్రెండ్స్ వీటిని. ఇప్పుడు మా మమ్మీ కింద దిగి వాటర్ తెస్తారు. ఎలా తెస్తారో చూడొచ్చు. నేను చెప్పా కదా ఫ్రెండ్స్, కింద దిగి ఎక్కడానికని. ఇలానే దిగి ఎక్కుతూ ఉంటారు. అక్కడ మా మమ్మీ ఒక బుంగ ప్లస్ ఒక బకెట్లో వాటర్ తేవాలన్నమాట. బుంగ పెద్దది ఫ్రెండ్స్, అందుకే బకెట్తో వాటర్ ఫస్ట్ 2 సార్లు బుంగలో పోస్తారు. మీరు చూడొచ్చు ఎలా పోస్తున్నారో. తర్వాత బకెట్తో వాటర్ తెస్తారు. అలా వాటర్ తీసుకొని వచ్చి పైకి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ ఆ స్టెప్స్ ద్వారానే పైకి వెళ్తాం. అంటే స్టెప్స్ అంటే అవి స్టెప్స్ లాగా ఉన్నాయి కాబట్టి యాక్చువల్గా అవి స్టెప్స్ లాగే చేసాం, అందుకే అవి స్టెప్స్ లాగా ఉన్నాయి. అందుకే వాటిని నేను స్టెప్స్ అంటున్నా. ఇప్పుడు మీరు చూడొచ్చు, మా మమ్మీ అవి తీసుకొని పైకి వచ్చేసారు. ఇక్కడ 2 డిఫరెంట్ మందులు ఉంటాయి. దాంట్లో అక్కడ మీకు కప్ లాగా కనిపిస్తుంది కదా, దాంట్లో ఒక టైప్ ఆఫ్ మందు వేయాలి, ఇంకోటి కప్పు ఇంకో టైప్ ఆఫ్ మందు వేయాలి. 2 టైప్స్ ఆఫ్ మందులు. మా డాడీ ఇక్కడ ప్రిపేర్ చేసి అక్కడికి మందు కొట్టడానికి వెళ్ళారు. అది మొత్తం కలపాలన్నమాట. ఒకసారి కలిపితే ఇంకొంచెం బాగా వస్తుంది. అది మొత్తం తీసుకొని మా మమ్మీ ఇప్పుడు చేలోకి వస్తుంది. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, చిన్న రావాలన్నమాట చేలోకి. ఎందుకంటే మొత్తం ముళ్ళులే ఉంటాయి అక్కడ. ఇక్కడ మా మమ్మీ చేలో వచ్చింది, చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ మా మమ్మీ చేలోకి వచ్చింది. మా డాడీ కూడా వస్తాడు, అంటే ఇంకా కొడుతున్నాడు మందు. ఇప్పుడు వచ్చి అలా కొట్టేసి ఫిల్ చేసుకుంటాడు. అది ఫ్రెండ్స్, మా డాడీ వచ్చేసాడు. ఇంకా కొంచెం మందు ఉంది ఫ్రెండ్స్ ఆ ట్యాంకీలో, అందుకనే కొంచెం ముందుకెళ్ళి అది మొత్తం కొడతారనమాట. ఆ మందు అయిపోయినంతవరకు. ఆ మందు అయిపోయిన తర్వాత మళ్ళీ వెనకాలకు వస్తారు. మళ్ళీ వెనకాలకు వచ్చి ఈ మందు ఫిల్ చేసుకొని వెళ్తారు. అప్పుడు మనకి టైం దొరికిద్ది అనమాట. మళ్ళీ వాటర్ తెచ్చుకొని దాంట్లో మందు కలిపి ఇక్కడికి తీసుకొని రావడానికి. మా డాడీ వచ్చేసారు, చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు అది కింద దించిద్ది అనమాట మా మమ్మీ, ఎందుకంటే అది కొంచెం బరువుగా ఉంటుంది. ఇంకా మా డాడీ దాన్ని మూత కూడా ఓపెన్ చేస్తాడు, ఎందుకంటే ఆ మూత చాలా టైట్గా ఉంటుంది. అంత టైట్గా పెట్టాలి, లేకపోతే ఏంటి వీడియోనా అని నేను చెప్తున్నా. మా డాడీ ఇప్పుడు పోస్తున్నాడు. తర్వాత నార్మల్ వాటర్ పోస్తాడు అనమాట. ఫస్ట్ ఆ మందు పోయటం వల్ల అది కొంచెం మిక్స్ అయింది. తర్వాత వాటర్ కూడా పోయటం వల్ల మొత్తంగా ఇంకా డిజాల్వ్ అయిపోయింది అనమాట ఈ వాటర్లో. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ మొత్తం పోయాడు. ఆ ట్యాంక్ ఫుల్గా పోస్తాడంతే. దాంట్లో ఇంకా కొంచెం ఉంటాయి అన్నమాట. 1 or 2 లీటర్స్ ఉంటాయి అంతే ఆ బొంగలో. మళ్ళీ ఆ 1 or 2 లీటర్స్ కోసం కాలువలోకి ఎందుకోలే అని మా మమ్మీ ఫుల్గా తెస్తుంది. మీరు చూడొచ్చు. ఇప్పుడు మా మమ్మీ ఎత్తితే మా డాడీ వెళ్ళి కొడతాడు. ఆ వీడియో కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడొచ్చు మీరు, మా డాడీ కొడుతుంటే మా మమ్మీ ఇంకా మళ్ళీ వెళ్ళి ఫిల్ చేస్తూ ఉంటుంది. మా డాడీ ఇప్పుడు కొడతాడు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, మా డాడీ కొడుతున్నాడు. ఇది మొత్తం ఎలా స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ స్ట్రైట్గా అటు తిరిగి వస్తాడు. 4 పట్ల వరకు మా డాడీ కొడతాడు ఫ్రెండ్స్. మా డాడీ 4 పట్ల వరకు కొట్టేస్తాడనమాట ఫ్రెండ్స్. మా డాడీ అక్కడి నుంచి మొత్తం చేనుకి 12 ట్యాంక్స్ దాకా పడతాయన్నమాట. మొత్తం కొడతాడనమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం కొడతాడు. ఇది మొత్తం 12 ట్యాంక్స్ పట్టిద్ది మొత్తం. మీకు ఇంకో వీడియో కూడా చూపిస్తాను. ఈ వీడియో ఇంతటి వరకే ఫ్రెండ్స్. మా చేలోకి అరకు కూడా వచ్చింది. అది దీని కంటిన్యూస్ వీడియో అక్కడ కనపడిద్ది అనమాట. ఇప్పుడే మీకు చూపిస్తాను. ఆ అరక వీడియో కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఆ వీడియో కూడా చూపిస్తున్నాను చూడండి. గొర్రు గుంటగా తోలుతున్నా అనమాట.
వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.